హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ చెవుడు చేసిన మేలు. ఒక గ్రామంలో రత్తయ్య అనే చెవిటి కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రత్తయ్యను సవతి తల్లి చాలా బాధలు పెట్టేది. పొలం పనులతో బాటు వాడు ఇంటి పనులన్నీ చెయ్యవలసి వచ్చేది. వాడు ఎంత పని చేసినా ఒళ్ళు దాచుకుని ఏ పని చెయ్యటం లేదని సవతి తల్లి వాడి మీద కసురుకుని నానా తిట్లు తిట్టేది. కొడుకు పడే పాట్లు చూస్తూ కూడా రత్తయ్య తండ్రి తన రెండో భార్యకు భయపడి ఏమీ అనలేక లోలోపల బాధపడేవాడు. ఒక రాత్రి రత్తయ్య పశువుల కొట్టంలో పడుకుని నిద్రపోబోతూ ఉండగా తన సవతి తల్లి కర్రతో సహా తాను ఉన్నవైపు రావటం కనబడింది. ఈ అర్ధరాత్రి వేళ ఆమె తనను చంపటానికి వస్తున్నదని భయపడి రత్తయ్య చడీ చప్పుడు చెయ్యకుండా లేచి చీకట్లో పడి ఎటో పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన రత్తయ్య తిరిగి తిరిగి చివరకు ఒక నగరం చేరాడు. ఆ నగరాన్ని పాలించే రాజు వట్టి అమాయకుడు. ఆయనకు ఒక కల వచ్చింది. తన పెద్దరాణి కుమార్తెను చిన్నరాణి చంపటానికి ప్రయత్నించినట్టు రాజు కలగన్నాడు. వెంటనే మేలుకుని ఆయన కలవరపడ్డాడు. ఆ రాజు మర్నాడు సభలో తన సభికులను ఉద్దేశించి, నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను. ఆ కల ఏమిటో ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానం ఇస్తాను అన్నాడు. ఎవరూ ఏమీ అనలేదు. రాజు తెలివితేటలు వాళ్లకు తెలుసు. ఎవరూ మాట్లాడకపోయేసరికి రాజు మంత్రికేసి తిరిగి, నాకు వచ్చిన కల ఏమిటో చెప్పగలవాళ్ళు ఇక్కడ లేనట్టుంది. ఈ విషయం దండోరా వేయించండి అన్నాడు. ఆ దండోరా వేసే సమయానికి రత్తయ్య నగరం చేరి చాటింపు చూశాడు. కానీ చెవిటివాడు కావటం చేత వాడికి రాజుగారి ప్రకటన సరిగా వినిపించలేదు. ప్రజలు తమ కష్టాలు రాజుగారితో చెప్పుకోవచ్చునని దండోరా వేస్తున్నట్టు వాడికి అర్థమైంది. వెంటనే వాడు రాజభవనానికి దారి అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ద్వారం వద్ద రాజభటులు వాణ్ణి అడ్డగించి, రాజుగారి కలను గురించి చెప్పగలవా అని అడిగారు. వాళ్ల మాటలు వినబడక అవును అన్నాడు రత్తయ్య. భటులు వాణ్ణి తీసుకుపోయి రాజుగారి ముందు నిలబెట్టారు. నాకు వచ్చిన కల గురించి చెబుతావా అని రాజు వాణ్ణి అడిగాడు. రాజుగారు తన కష్టాలు చెప్పమంటున్నాడనుకుని రత్తయ్య, మహారాజా, సవతి తల్లుల అసూయ, వాళ్ళు పెట్టే బాధలు అనాదిగా వస్తున్నవే, వాటిని గురించి వివరంగా చెప్పాలా అయినా అంటూ ఇంకేదో చెప్పబోయాడు. కానీ రాజుగారు సంతోషంతో భేష్ భేష్ అని వాడికి 1000 రూపాయలు బహుమానం ఇచ్చి పంపేశాడు. రాజుగారు తన కథ పూర్తిగా వినకుండానే బహుమానం ఇచ్చినందుకు రత్తయ్య ఎంతో సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళి జరిగినదంతా తన తండ్రికి చెప్పాడు. అదంతా విన్నవాడి సవతి తల్లి రాజుగారి అండవాడికి ఉన్నదని భయపడి వాణ్ణి బాధలు పెట్టడం మానేసింది. రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి. ఇదండి చెవుడు చేసిన మేలు అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మాటలు నేర్చిన దూడ అనే కథ విందాం. ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు దగ్గర ఒక ఆవు దూడ ఉండేది. పెళ్లి పెటాకులు లేని వెంకయ్య ఆ దూడను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవాడు. ఆ దూడను అంత అందంగా పుట్టించిన దేవుడు దానికి మాట్లాడే శక్తి కూడా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు వెంకయ్య. రాను రాను ఈ ఆలోచన ఒక మనోవ్యాధిగా పరిణమించి, దూడ మాట్లాడేటట్టు చెయ్యడానికి మార్గమేమీ ఉండదా అని ఎరిగిన వారినందరినీ అడగసాగాడు వెంకయ్య. దూడ మాట్లాడటమేమిటి, నీకేమైనా మతిపోయిందా అని అందరూ అతన్ని మందలించారు. అయినా వెంకయ్య బుద్ధి మారలేదు. సాధువుల దగ్గర, యోగుల దగ్గర గొప్ప మహిమలుంటాయని అతడు విన్నాడు. హిమాలయాల్లో తిరిగి ఏ సాధువునన్నా అడిగితే తన దూడ చేత మాట్లాడించలేకపోడని వెంకయ్యకు ఆశ పుట్టింది. అతను తన దూడను పోషించే భారం నమ్మకస్తుడైన జీతగాడికి అప్పగించి తాను హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ కనిపించిన ప్రతి బైరాగికి, సాధువుకు తన కోరిక చెప్పాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చిట్ట చివరకు అతని పుణ్యం పండి ఒక సాధువు అతనికి ఒక మూలిక ఇచ్చి దాన్ని దూడచేత తినిపించినట్టయితే అది మాట్లాడుతుందని చెప్పాడు. వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
దూడ వెంకయ్యను చూడగానే జాలిగాను సంతోషంగాను అరిచింది. ఇన్నాళ్ళు నేను కనిపించలేదని ఇది ఎంత బాధపడిందో కదా అనుకుని వెంకయ్య దూడచేత మూలిక తినిపిస్తూ, ఇక నీకు మాటలు వచ్చేస్తాయిలే, నీ మనసులో ఉన్నదంతా నాకు చెప్పగలుగుతావు అన్నాడు. దూడ మూలిక తినటం పూర్తి చేసి, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మీరేమైపోయారు అని నేనెంతగా బాధపడ్డానో అన్నది. వెంకయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయి దూడకు తాను పడిన పాటలన్నీ చెప్పాడు. తర్వాత అతను దూడతో, ఎండలో తిరక్క హాయిగా పాకలోకి వెళ్ళి పడుకో అన్నాడు. మీకేం, మీరు హాయిగా పరుపుల మీద పడుకుంటారు, ఆ ఎండుగడ్డి మీద పడుకుంటే తెగ గుచ్చుకుంటున్నది. మీ పరుపు ఒకటి కాస్త ఆ పాకలో వేయించారంటే హాయిగా పడుకుంటాను అన్నది దూడ. ఓసి, ఎన్ని మాటలు నేర్చావే, ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే దిష్టి తగులుతుంది, పద పద అంటూ వెంకయ్య దూడను కట్టేశాడు. తర్వాత వెంకయ్య భోజనం చేస్తుండగా, ఏమండోయ్ వెంకయ్య గారు అని దూడ కేకపెట్టింది. ఏమిటే అంటూ వెంకయ్య దూడ దగ్గరికి లేచి వచ్చాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధుందా? నువ్వు ఒక్కడివే భోజనం చేసేవాడివా? మేమంతా మట్టి కొట్టుకుపోవలసిందేనా? ఇంత కుడితి తెలగపిండి పట్టుకురా, మేమంతా తింటాం అన్నది దూడ. వెంకయ్య మారు మాట్లాడకుండా అది చెప్పిన పని చేశాడు. ఇదేమిటయ్యా, కుడితిలో ఇన్ని నీళ్లు పోసావు, అందులో వట్టి చిట్టే పోసావేం? కాస్త దోస బీర సొర ముక్కలు తరిగి వెయ్యి, తినేది కాస్త రుచిగా ఉండొద్దా మాకు అని దూడ వెంకయ్యను దులపరించింది. వెంకయ్య తెల్లబోయి చచ్చినట్టు అది చెప్పిన పనులన్నీ చేశాడు. ఈ విధంగా ఆ దూడ ప్రతిదానికి వెంకయ్యను సాధించి వేపుకు తినసాగింది. ఒక రాత్రి వెంకయ్య మామూలుగా నిద్రపోతూ ఉండగా, ఏమయ్యోయ్ వెంకయ్య గారు, కాస్త ఇటు రండి, దోమలు చంపేస్తున్నాయి అని దూడ కేక పెట్టింది. నిద్రాభంగం అయినందుకు మండిపడుతూ వెంకయ్య లేచి వచ్చి దూడను కర్రతో కొట్టసాగాడు. ఆ దెబ్బలు పడలేక దూడ, రామయ్య గారు, సీనయ్య గారు, పుల్లయ్య గారు, ఎల్లయ్య గారు, కాపాడండి బాబు, చంపేస్తున్నాడు అని అరిచింది. వెంకయ్యను దొంగ ఎవరో కొట్టుతున్నాడనుకుని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చీకట్లో వెంకయ్యనే దొంగ అనుకుని తల పగిలేటట్టు కొట్టారు. చచ్చాన్రో బాబో అని వెంకయ్య గిలగిలా తన్నుకున్నాడు. చచ్చావా, చావు అన్నది దూడ కసిగా. జరిగింది తెలుసుకుని కొట్టిన వాళ్లే వెంకయ్య దెబ్బలకు కట్లు కట్టారు. కాస్త కోలుకోగానే వెంకయ్య మళ్ళీ హిమాలయాలకు పరిగెత్తాడు. ఇదండి మాటలు నేర్చిన దూడ అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.